రావట్లే. హలో హలో, ఇది వస్తుంది, ఇది రావట్లే. మైక్ వస్తుందా? వస్తుంది కొంచెం, ఐ థింక్ వస్తుంది. నాకు ఎలా చెప్పాలంటే, నాకు అది మాట రాని మౌనమే సాంగ్ నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి నేను ఆ ఇంట్లో ప్రతి ఎమోషన్ ని ఫీల్ అయ్యా అండ్ ప్రతి రోజు ఒక కన్ఫ్యూజన్ కానీ ఒక డౌట్ కానీ ఉండే. కానీ నేను ఎంతవరకు ఆడగలిగాను అంతవరకు ఆడినా. ఐ ట్రైడ్ మై బెస్ట్ అండ్ అది అంటే ఇట్ వాజ్ అన్ ఎమోషన్ఫుల్ జర్నీ ఫర్ మీ, బిగ్ బాస్ జర్నీ అయితే. నా ఎలిమినేషన్ కి రీజన్ ఐ థింక్ ఇక్కడ నా ఎలిమినేషన్ కి రీజన్ ఏంటంటే, ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఇక్కడ కూడా మీరు లైఫ్ లో కొన్ని రోజులు మీకు చాలా మంచిగా ఉంటాయి, కొన్ని రోజులు మంచిగా ఉండవు. కొన్ని రోజులు మనం మంచిగా ఉంటాము, కొన్ని రోజులు అసలు ఏంటి జీవితం ఏంటి, మా జీవితం ఏంటి, ఇలా అయిపోయామని అని ఉంటది. సో నాకు ఇదే బిగ్ బాస్ రియాలిటీయా లో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి, మేబీ నా బంగారం నా ఫ్యాన్స్ ని మేబీ నేను డిసప్పాయింట్ చేశాను, అందుకే మేబీ నాకు ఓట్స్ రాలేదు. కానీ టు బి ఆనెస్ట్, నేను బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను. మీరు బయట కూడా నేను ఊరికే ఇటు అటు ఉండను. నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను. సో నేను అలాగే ఉన్నాను. అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ గా వస్తుంది. నా ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు, బికాజ్ ఐ డోంట్ నో ఏమైంది. కానీ ఒక్కసారి నాకు సార్ అలా చెప్పా కదా, నువ్వు కనిపించట్లేదు, నేను ఇంకా నువ్వు ఆడాలి అలా అన్నగా. ఐ థింక్ ఆ తర్వాత నేను బాగానే ఉన్నా, అది బయటకి ఎందుకు రాలేదు నాకు తెలీదు. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది దట్ ఇక్కడ నువ్వు వాయిస్ అవుట్ చేయకపోతే మంచిగా ఉండదు. అందుకే ఐ ట్రైడ్. నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి, నేను అది చేయలేను, నేను ఇప్పుడు కూడా చేయలేను, నేను తర్వాత కూడా చేయలేను. సో అందుకే ఫస్ట్ వీక్ లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్ లో నా ఫైర్ కనిపించింది. అగైన్ ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు. ఒక లీడర్ ఎలా మాట్లాడతారు, అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడతారు, రెండు డిఫరెంట్. అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్ కి థర్డ్ వీక్ కి డిఫరెన్స్ వచ్చింది. సో నా బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే, అందరూ 10, 20, 30% లో ఎలా స్టార్ట్ చేస్తారు, నేను డైరెక్ట్ 100% లో స్టార్ట్ చేసా. మణికంఠ అది నాకు తెలియదండి, అది తన గేమ్ ప్లే. నాకు బిగ్ బాస్ జర్నీ ఏమైందో నాకు తెలియట్లేదమ్మా. అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడో అది నేను ఎలా చెప్పగలుగుతాను. సో ఐ డోంట్ నో. లోపల చాలా మంది ఉన్నారండి, చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు, వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు. చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఒక మనిషి నేను ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకుంటున్నాడు, అలానే పోర్ట్రే అవుతున్నారు బయట కూడా. సో అంతే. అది నాకు తెలియదండి. మీకేమనిపిస్తుంది, జెన్యూనా ఫేకా? అబ్బా, let the public audience vote చేస్తది. Thank you so much అండి. బయట నా మై ఫేవరెట్ ఆర్ two people, Seetha and Nikhil. They are my favorite. నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నాడు?
నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నారా ఐ థింక్ అందరికీ తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ 5 times చీఫ్. ఆయన ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్ లో ఉంటే ఫస్ట్ టైమే సేవ్ అయిపోతున్నారు. సో ఐ థింక్ జనాలకి ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు, మంచిగానే ఆడుతున్నారు. సో ఐ థింక్ నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది. చెప్పా కదా సీత అండ్ నిఖిల్ ఇష్టం లేని వాళ్ళు నాకు ఇంకా ఎవరు లేరు. నిజంగా ఆ 8 members తో నేను లాస్ట్ వీక్ ఉన్నప్పుడు నేను అందరితో కనెక్ట్ అయిపోయా. నాకు అసలు రావాలని కూడా లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ విత్ దెమ్. నేను ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతున్నాను. సో ఎవ్రీవన్ ఈస్ క్లోజ్ టు మై హార్ట్. చెప్పా కదా ఇందాకే మీరు ఓట్ చేయలేదు అని. మీరు సరిగా ఆడలేదు అంటున్నారు మేడం, అందుకనే ఓట్ చేయలేదు అంటున్నారు. దానికి కూడా సమాధానం చెప్పా కదా అండి. నబీల్ అఫ్రీది ఎలా ఆడుతున్నారు? ఓ డాన్స్ అగైన్ ఎస్ డాన్స్. నాకు డాన్స్ ఈజీగా అనిపించింది, ఎందుకంటే డాన్స్ నేను నేర్చుకున్నా. నేను చిన్నప్పటి నుంచి డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది. బిగ్ బాస్ ట్రైనింగ్ మీకు ఎవ్వరు బిగ్ బాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు. సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు, ఇది నేను చేయగలుగుతాను. దీనిలో నేను ట్విస్ట్ పెట్టి అన్లిమిటెడ్ ఫన్ పెట్టి ఉంటాను. కానీ బిగ్ బాస్ ఇంట్లో నాకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు. నేను ఇలా ఉండాలి కానీ మిగతా అందరికీ ఒక క్లారిటీ ఉంది. బికాజ్ వాళ్ళు సీజన్ చూస్తూ వెళ్ళారు. వాళ్ళు ఎప్పటి నుంచి డ్రీమ్ ఉండే వాళ్ళకి దట్ దే హ్యావ్ టు గో టు బిగ్ బాస్. సో అది నాకు డాన్స్ వేయడమే ఈజీ. నవీల్ చాలా మంచిగా ఆడుతున్నారు. కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్తామనుకుంటే వాళ్ళకి 1 point చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే లైక్ బాగా అంటే కొత్త వాళ్ళు ఇప్పుడు బయట ఉన్న జనాలు నార్మల్. ఐ థింక్ మీరు అగైన్ మీకు ఒక వాయిస్ ఉండాలి. మీరు అక్కడ వెళ్ళి మాట్లాడకపోతే నాలాగా ఎలిమినేట్ అయిపోతారు. సో అక్కడ వెళ్ళి మాట్లాడాలి. అదొకటే. మేబీ యా టాస్క్ నేను మంచిగానే ఆడినా. ఇప్పుడు వెనకాల క్వశ్చన్ అడుగుతున్నా. పేనా గేమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఆడుతుంది. యాక్చువల్లీ నాకు ఆల్రెడీ ఉన్న వైల్డ్ కార్డ్స్ కాకుండా ఓజీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఇప్పుడు ఎలా ఆడతారు అది చూడాలి. టాప్ 5 లో ఎవరు ఉంటారా నాకు తెలియదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయ్యారు. వాళ్ళు ఎలా ఆడతారో తెలీదు. చూడలేదా ఎపిసోడ్? చూడలేదా? నేను చూసి వచ్చిన. అయ్యో మీకోసం 7 కానీ మేడం ఉదయాన్నే మీ డాన్స్ చూడాలని 9 గంటలకే టీవీ ఆన్ చేయలేదు. ఒక్కసారి డాన్స్ చేయలేదు మేడం మీరు. నిజం చెప్తున్నా, లైఫ్ లో ఒక్క రోజైనా పొద్దున లేచి నేను డాన్స్ చేయలేదు. నేను వేరే ఒక డాన్స్ చేసా. అక్కడ కూడా పొద్దున్న నాకు లేపి డాన్స్ చేయలేదు. అందుకనే డిసప్పాయింట్ అయ్యా మేము. నేను అదే నేను అండ్ నాకు ఐ థింక్ మీరు డీలో కూడా నా పర్ఫార్మెన్సెస్ అన్ని చూస్తే నేను మోస్ట్లీ అమ్మాయి పాటలకే డాన్స్ చేసా. మీకు తెలుసు దట్ ఓన్లీ గ్రేస్ఫుల్ డాన్స్ కి ఇలాంటి సాంగ్స్ కి డాన్స్ చేస్తాను. సో ఎప్పుడెప్పుడు నాకు ఓకే ఈ సాంగ్ బాగుంది అప్పుడే నేను డాన్స్ చేసేదాన్ని. ఐఎమ్ రియలీ సారీ. కానీ నేను డాన్స్ చేయనప్పుడు మంచి పూర్తిగా డాన్స్ చేయాలి. ఊరికే ఏదో డాన్స్ చేయాలని డాన్స్ చేయను. అది మీకు కూడా అనిపిస్తుంది. అప్పుడు నేను సరిగ్గా డాన్స్ చేయకపోతే ఏంటి ఇది డాన్స్ రాదు అని డాన్స్ చేస్తుంది అలా చెప్తారు. అందుకే నాకు ఎప్పుడు అనిపించింది అప్పుడే డాన్స్ చేస్తాను. విష్ణు అక్క చింపేస్తుంది కదా. ఆమె ముందు కూడా అలానే ఉంది కదా. ఆమె మంచిగా అరుస్తుంది. కానీ ఆమె కాంటెంట్ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం? చెప్పా ఇప్పుడే నాకు మాట రాని మౌనం ఇది అలా ఉంది. కానీ ఇంకా వైపు చూస్తే ఐ థింక్ బిగ్ బాస్ లో నేను ఎంత నేర్చుకున్నా అంటే చాలా చాలా నేర్చుకున్నా అనుకుంటున్నా. పృథ్వీ
ముందు 3 weeks లో కొంచెం అగ్రెసివ్ ఉండే, కానీ ఇప్పుడు తనకి గేమ్ మీద ఒక హోల్డ్ వచ్చింది. సో ఈస్ ప్లేయింగ్ అమేజింగ్. స్పెల్లింగ్ వస్తలేగా మేడం ఆయనకి, స్పెల్లింగ్ వస్తలేవు. స్పెల్లింగ్ అది నాకు తెలియదు. మరి అంత సుద్దముద్దు అని ఎట్లా తీసుకున్నారు? తెలీదు. వీళ్ళు ఏడిపిస్తున్నారు మేడం బిగ్ తీసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఒకరు అడగండి. After Big Boss plans, oh yeah. Actually, after Big Boss plans ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నాకు ఇంతమంది జనాలు చూస్తే కూడా నాకు కొత్తగా ఉంది, ఎందుకంటే నాకు నా ఫోన్ వాడటమే రాలేదు. సో ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై లైఫ్ స్టైల్, నార్మల్ లైఫ్ స్టైల్. ముందు నేను నో రేషన్ లేకుండా తినలేదు మంచిగా, అండ్ అన్నీ కొంచెం ఇబ్బందిగా ఉండే. వన్స్ ఐ గెట్ బ్యాక్ టు మై సెల్ఫ్, అప్పుడు అగైన్ ప్రాజెక్ట్స్ వచ్చినా రాకపోయినా ఐ హోప్ వస్తాయి. సో అవన్నీ మంచిగా క్యాల్కులేట్ చేసి మంచిగా పిక్ చేస్తాను నా ప్రాజెక్ట్. అంతే. ఫుడ్ బాగానే ఉంటుంది, మేమే వండుకోవాలి కదా. ఐఎమ్ అ వెరీ గుడ్ షెఫ్ అండి, నేను మంచిగా వండుకొని తిన్నా. మీరు కోరుకుంటే చూడొచ్చు అండి, మీరు బ్లెస్ చేయండి నాకు ప్లీజ్. మేడం ఇడ్లీ సాంబార్ వచ్చి ఎలా తిన్నారు మేడం? మేడం అమ్మా నేను అనుకోవట్లేదు, నాకు తెలియదండి. ఉంటారు నా సపోర్ట్. వెరీ ఆనెస్ట్ అగైన్, బికాస్ నాకు సీత అండ్ నిఖిల్ చాలా ఫేవరెట్ అక్కడ. సో ఐఎమ్ సపోర్టింగ్ సీత అండ్ నిఖిల్. అమ్మా ఒక్క క్వశ్చన్. ఊకే ఫస్ట్ బేబక్క నుండి లాస్ట్ బిగ్ బాస్ హౌస్ లో నటించడం అనేది చాలా కష్టం. బిగ్ బాస్ ఇలా కొన్ని టాస్క్ పెడతారు, కొన్ని ఎమోషనల్ టాస్క్ పెడతారు. అక్కడ ఫేక్ ఉండడం అంటే అసలు ఇంపాసిబుల్. నో బడీ కెన్ బీ ఫేక్ అక్కడ. అది మేబీ మీకు అనిపిస్తుంది, మేబీ నాకు తెలీదు, కానీ మా ఇంటి వాళ్ళకి అయితే అసలు అనిపించలేదు. బికాస్ దే ఆర్ దేర్ కదా, మనం ఉన్నాం అక్కడ. సో నాకైతే అది అనిపించలేదు. తక్కువ ఆడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోవచ్చు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నాకు వీళ్ళు వెళ్ళిపోయారే, నేను ఎందుకు వచ్చేసాను ఫీలింగ్ సోనియా నాకు నేను ఏడ్చిన చూసారు కదా, నేను ఏడ్చిన అక్క ఎలిమినేట్ అవ్వగానే ఐ క్రైడ్ అ లాట్. ఎందుకంటే ఎవరు అనుకోలేదు దట్ ఆమె ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది. బట్ అగైన్ జనాలు ఏం చూస్తున్నారు, ఆడియన్స్ ముందు ఏం పోర్ట్రే అవుతుంది మాకు తెలీదు. సో వీ వర్ ఆల్సో షాక్. నేనైతే చాలా షాక్ అయ్యా. కూర్చొని ఓట్లు ఏమంటే ఎట్లా వేస్తారు మేడం? మేడం అమ్మ క్వశ్చన్. సీత ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అంటే బేబక్క నుంచి మీ దాకా ఊకే సముద్రం కన్నీరు కారుతుంది కదా, అది ఓవర్ యాక్టింగ్ అనుకోవచ్చా, జెన్యూన్ అనుకోవచ్చా? అది జెన్యూన్ అండి. ఐ డోంట్ థింక్ సో. ఏడవడం ఇస్ నాట్ అ వీక్నెస్, ఇది మా అందరికీ తెలుసు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఎమోషన్ చూపిస్తే ఆమె వీక్, ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటే నేను అసలు ఒప్పుకోను. మరి అదే మాదిరిగా మనకు మణికంఠన్ చూసుకుంటే మీరు అలా ఎందుకు ఒప్పుకుంటలేరు? మణికంఠ నాకు బ్యాక్ స్టాప్ చేశాడు అని నేను కోపం అయ్యాను ఆయన మీద. మిగతా అన్ని ఆయన చాలా పర్ఫెక్ట్. వచ్చే లోపల కూడా ఐ థింక్ మీరు ఈ రోజు నన్ను ఎలిమినేషన్ చూస్తే నువ్వు చాలా మంచిగా ఆడుతున్నావు అని, ఇలాగే జనాలు నీకు ఇష్టపడుతున్నారు, అలాగే ఆడు అని చెప్పి వచ్చిన. నా గురించి ఏమైనా క్వశ్చన్ మీరే నాకు ఓట్ చేయలేదు, సో నాకు తెలియదు. కానీ నిజంగా మీరు పొద్దున డాన్స్ చేయలేదు కాబట్టి ఓట్ చేయలేదు మేడం. నేనైతే పొద్దున డాన్స్ చూద్దామని టీవీ ఆన్ చేస్తుంది. నాకు ఒకటే అర్థమవుతుంది దట్ మీ అందరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే నా నుంచి. ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ సెకండ్ వీక్ లో చాలా మంచిగా నేను ఫుల్ఫిల్ చేశాను, కానీ ఆ తర్వాత నా గేమ్ ఎక్కడో తగ్గింది. సో ఆల్ ఐ కెన్ సీ దట్ రియలీ సారీ. కానీ అప్పుడు కూడా నాకు ఏడిపించకండి. నేను ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు దాకా ఏడవలేదు, కానీ ఇప్పుడు ఏడుస్తానేమో నాకు అనిపిస్తుంది. కానీ ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. మేడం టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటారు మేడం? మణికంఠ అని చెప్పండి, మీకు ఫేమస్ అయితే. ఫేమస్ మీరెవరు అనుకుంటున్నారు? మణికంఠ
ఏ నిఖిల్ ఎవడాడు మరికంట కాడ అవుతాడు నబీల్ బ్యాట్. నబిల్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ నేను ఐ థింక్ బిగ్ బాస్ బజ్ లో ఇది ఒక్కొక్క మాటలో ఇది లాగ్ అయిపోతుంది. నాగార్జున సార్ ఐ లవ్ యూ. ఆయన నాకు ఎప్పుడు సపోర్ట్ చేయాలి అప్పుడు సపోర్ట్ చేస్తారు, ఎప్పుడు నా మిస్టేక్స్ ని కరెక్ట్ చేయాలి అప్పుడు చేస్తారు. బిగ్ బాస్ విన్నర్ మీరే అనుకున్నారు.